ఒక దినమైన నువ్వు కాకముందే నా దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములు అయిను అనే మాట. తల్లి గర్భం ఇప్పుడు పడ్డాం. పడిన తర్వాత ఇప్పుడు ఆగిపోతుంది తెలియదు. మా అమ్మమ్మ గారు గత నెలలో కాలం చేశారు. ఆవిడ వయసు 93 సంవత్సరాలు. ఆవిడ చనిపోవడానికి చివరి రోజు వచ్చినప్పుడు మంచం చుట్టూ కూర్చున్నాం. అంటే మా అమ్మ వాళ్ళు నలుగురు, ఆ అక్క చెల్లెళ్ళు, నేను పెద్ద మనవని కూర్చున్నాం. ఏం చూస్తున్నామని అంటే ఎప్పుడు చచ్చిపోద్దని చూస్తున్నాం. చచ్చిపోవట్ల 10 రోజులుగా. సరే, ఆ చివరి సమయంలో మా అమ్మ అంది, అమ్మ, అందరి కూతుర్లు అమ్మ బతికితే బాగుండు అనుకుంటారు, కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే మా అమ్మ ఎప్పుడు చచ్చిపోతే చూస్తున్నామని వెయిట్ చేసింది. ఎవడో కానీ మాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఆ బాధ చూడలేక. కళ్ళు తెరిచి చాలా కాలం అయింది, తెల్లేకపోతుంది, కొట్టుకుంటుంది మంచంలో పడి. ఏం చచ్చిపోవట్లేదు, ఏం చేస్తాను చెప్పండి, వైద్యం చేయించాం, అంత అయిపోయింది. చివరికి ఆమె గుండె నెమ్మదిగా ఆగిపోబోతుంది. మా అమ్మ డాక్టర్ అమ్మ గారు చూసింది, రే అమ్మ మీకు 5 నిమిషాల కంటే ఎక్కువ బతకదురా అని చేస్తుంది. సో వెంటనే లేచి చూసి గుండె మీద చేయిపెట్టి చూశాను. నెమ్మదిగా ఆ కొట్టుకున్న గుండె అట్లా ఆగిపోయింది. ఆగిపోయినా కానీ 2 కళ్ళు ఓపెన్ చేసింది. వెంటనే కళ్ళు మూసేసి తలకి గుడ్డ కట్టేసి ప్రార్థన చేసి మిగతా కార్యక్రమం చేసాం. అప్పుడు నాకు అనిపించింది, ఎప్పుడు మొదలైంది ఆ గుండె, ఇప్పుడు ఆగిపోయింది. మొదలైంది ఆవిడకి తెలియదు, ఆగిపోవడం ఆవిడకి తెలియలేదు. నాకు తెలిసింది, అంటే బతుకున్నాం కాబట్టి. ఆ గుండె మీద చేయి పెట్టిన తర్వాత ఇక స్పర్శ లేదు, ఎండిపోయింది. అప్పటికి ఆవిడ చేయి పెడితే గుండె కొట్టుకోవడం నినపడింది అప్పటిదాకా. కానీ ఎప్పుడైతే తలకి గుడ్డ కట్టేసానో ఇక ఆగిపోయింది. చేయి పెట్టి అనుకున్నాను, ప్రభా, మనిషి మించజాలని ఆయుష్ ప్రమాణం కలిగినటువంటి వాడనేమాట. మనిషి ఎంత ప్రయాసపడినా, మనిషి ఎంత విర్రవీగినా ఆ మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం మించజాలదు. అర్థమవుతుందా? మించజాలదు అంటే మీరు ఎంత ప్రయాసపడినా మన జీవితాన్ని అరసెకను పొడిగించుకోలేము. అర్థమవుతుందండి? మీరు ఎంత కష్టపడకపోయినా అరసెకను ముందు వచ్చిపోరు. ఇది మానవుని తెలియాలి. తర్వాత ఏమంటారు చదవండి, ఎంత అద్భుతంగా చెప్తాడు 26. మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందరేమని తను వెదకు నిమిత్తం నిర్ణయ కాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరిచిన చాలు. మూడో మాట ఏంటంటే, ఒకటి దేవుడు అంతటా ఉండేవాడు, దేవుడు మానవునికి ఇచ్చింది జీవం, ఊపిరి. మూడోది ఆయన మానవుల నుంచి కోరుకుంటా ఉంది ఏంటంటే, బాబు మీ శ్వాస ఆగే సమయానికి మీ హృదయంలోనికి ప్రభు రావాలా అని అంటాడు. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందరేమని నిర్ణయ కాలమున నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరిచింది. పొలిమేర అంటే ఊరి చివర. పొలిమేర దగ్గర ఏమంటే చెప్పండి, మీ ఊర్లో సమాధులు అంటే ఇక్కడ కూడా అపార్ట్మెంట్లు ఉండవు, రైట్? సమాధులు ఎవరు ఉంటారు? అమ్మ భక్తులా, మృతులా? బలి చక్కగా చెప్పారు. మొదటిసారి నానమ్మా మీ పేరెంట్స్ చెప్పండి, గుర్తు పెట్టుకుంటారు. మృతులు ఉంటారని చెప్పారు, వెరీ గుడ్. చనిపోయిన వారు ఉంటారు కదా. మా ఊళ్ళో అలా ఉండరు. మా తాతలు, మా ముత్తాతలు చచ్చిపోతే మా నాన్నలు అలా ఉంటారు అనమాట, రైట్? మా ఊరి సంగతి చెప్తున్నారు. మరి మీ ఊళ్ళో మృతులు ఉంటారంట, మీరు అన్న దేవదూతలు, మరి దేవుళ్ళు దేవదూతలు మరి, రైట్? ఇప్పుడు చూడండి, పొలిమేర అంటుంది, ఊరు పొలిమేర. ఒరే రాజేష్ గా అంటే నన్నే, నువ్వెంత విర్రవీగినా, అమెరికా వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, శ్వాస ఆగినది అక్కడ రావాల్సిందే. వాడు అంటున్నారు, రే నీకులాగా విర్రవీగిన వాళ్ళమే మేము కూడా, నీకులాగా కాళ్ళ దగ్గర తిరిగిన వాళ్ళమే, నీకులాగా అతిశయపడిన వాళ్ళమే. కానీ ఆఖరి శ్వాస తీసే సమయానికి ఆ తీసుకెళ్ళి పడేశారు. ఆ పొలిమేర అంటుంది, అక్కడికి రాకముందే ఇక్కడికి ఆయన రావాలా. ఇది దేవుని యొక్క ఆశ. ఈ రాత్రి మీ పాస్టర్ గారి మీటింగ్స్ పెట్టినా, ఇంకెక్కడెవరో మీటింగ్స్ పెట్టినా డబ్బులు ఎక్కువయ్యో లేకపోతే పని పాట లేక కాదు. దేవుని యొక్క ఆశ ప్రతి మానవుడు కూడా ఈ సత్యం తెలుసుకోవాలా. ఏంటో తెలుసా అండి? ఊరి పొలిమేరకు చేరకముందే నీ గుండె పొలిమేరలోని కానీ రావాలా. ఆయన మాట వినాలా. అది వినిన తర్వాత నమ్ముతావు నమ్మవు నీ ఇష్టం అది. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ పొలిమేరకు వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ మనుషులు రారు. ఆ సమయంలో అమ్మమ్మ చనిపోగానే మా చిల్లన్నమాట, అన్నయ్య ఇక భూమి మీద అమ్మమ్మని చూడంగా, ఇక అమ్మమ్మని చూడంగా. నిజమే, 93 సంవత్సరాలు ఉంది, ఆమె చేతులు పెరిగాం. కానీ ఈ రోజున మట్టిలోకి వెళ్ళిపోయింది. ఇక చూడం. ఒకసారి శ్వాస ఆగిన తర్వాత ఎంత ధనవంతుడైనా, ఎంత పేరు ప్రఖ్యాతి కలిగిన వాడైనా, ఒకవేళ సమాజంలో ఉన్నతమైన స్థానం ఉన్నవాడైనా, దాన ధర్మాలు చేసేవాడైనా మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత వారి పేరు కూడా భయం తెలిపిస్తుంది మనకి.
అంతెందుకండి, మన కుటుంబంలో చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోండి అనే చీకటి పడింది. ఇప్పుడు వాళ్ళతో మాటలు వాళ్ళు వండితే తిన్నారు, వాళ్ళు ఇస్తే బట్టలు కట్టారు. రాత్రి ఇప్పుడు వాళ్ళు పేరు చేస్తే భయం వేస్తుందా? రాత్రి నిద్రన్న పోతారా లైట్లు ఆపేసి? మనోళ్ళేనండి. వాళ్ళు ఏమన్నా తెలుసా? గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలుగా రారు. మళ్ళీ చెప్తున్నా, భయపడకండి. చచ్చిపోయిన ఊరు రారు. ఒకవేళ మీరు భయపడ్డారా, వాళ్ళ పేరు చెప్పుకుని దెయ్యాలు వస్తాయి, వాళ్ళ పేరు చెప్పుకొని వస్తాయి, కానీ వాళ్ళు రారు. కాబట్టి కంగారు పడకండి. దేవుని బిడ్డలకి అసలు రావు. అర్థమవుతుందమ్మా? మీరు దేవుని బిడ్డలైతే కంగారు పడాల్సిన పనే లేదు, ధైర్యంగా ఉండండి. రైట్? ఇప్పుడు ఏమన్నా చెప్పండి. మూడో విషయం, ఈ శ్వాస ఆగే సమయానికి ఇక్కడికి ఎవరు రావాలా? ఇప్పుడు వచ్చారు ఇక్కడ మీ దగ్గర, దేవుడు వచ్చారు ఇక్కడికి, వచ్చారు ఇక్కడికి. రాకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరేమో. దండం పెట్టి చెప్తా ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభు వారు, బైబిల్ చెప్తుంది అందరికీ ప్రభు అని. అందరికీ. బైబిల్ ఎప్పుడు కూడా పలానా కొలపోడకని చెప్పలేదు. నువ్వు మనిషివైతే, నేను మనిషినైతే ఆయనకి దేవుడు. ఈ సత్యం ఎరగనటువంటి వాడు ఏం చేస్తారంటే, ఇప్పుడు రండి 36 రండి, ఏమన్నాడు ఆయన? భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. భక్తిహీనుడు అంటే అర్థం ఏంటి తెలుసా అండి? భక్తి అంటే అర్థం చెప్తాను. నేను ఎవరిని సేవిస్తా ఉన్నానో ఆయన వలె బ్రతకడానికి చేసే ప్రయత్నాన్ని భక్తి అంటారు. నేను సేవించే దేవుడు అబద్ధం ఆడినవాడు, నేను కూడా అలాగే బతకాలి. నేను సేవించే దేవుడు దొంగతనం చేయనివాడు, నేను అలాగే బతకాలి. నేను సేవించే దేవుడు పక్షపాతం లేనివాడు, అలాగే బతకాలి. నేను సేవించే దేవుడు క్షమించేవాడు, నేను అలాగే బతకాలి. అలా బతకకపోతే మనం చేసేది భక్తి కాదు. సో బైబిల్ చెప్తా ఉంది, భక్తి అంటే నేను సేవించే దేవుడు ఎలాగో నేను కూడా అలాగే. ఇప్పుడు చెప్పండి, మనం సేవించే దేవుళ్ళ బతున్నామా? లోకానికి మనకున్న వ్యత్యాసం అని చెప్పంటారా? వారు సేవించేది వారి అభిప్రాయాన్ని, మనం సేవించేది జీవం కలిగిన దేవుణ్ణి. సో జీవం కలిగిన దేవుని సేవిస్తా ఉన్నప్పుడు తప్పక ఆయన వలె మనం బతకాల్సిందే. అందుకని క్రైస్తవుడు రాజీ పడ్డు అంటారు. ఒకవేళ ఇందాక చెప్పాను కదా, డబ్బులు తీసుకోండి, ఎందుకో తెలుసా? నా దేవుడు లంచం తీసుకునేవాడు కాదు, నా దేవుడు అన్యాయస్తుడు కాదు, నా దేవుడు మోసగాడు కాదు, నా దేవుడు లంచగొండి కాదు. ఒకవేళ లంచగొండి అయితే ఆడు దేవుడే కాదు. నేను వాడిన పదం ఆడు ఖచ్చితంగానే వాడానమాట. ఈ రాత్రి ప్రియమైన వాళ్ళరా, భక్తిహీనుడు ఎవరో తెలుసా అండి? పేరుకి భక్తి చేస్తాడు, వాడి జీవితంలో హీనమైన బతుకుతూ ఉంటాడు. చాలా మంది దేవుళ్ళను సేవిస్తున్నామని చెప్తూనే 2-3 భార్యలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. చాలా మంది భక్తి చేస్తున్నామని చెప్పుకుంటూనే మోసం చేసేవాళ్ళు, 100కి 10 రూపాయలు వడ్డీ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలా చేసి జీవిస్తూ కూడా అంటారు, భక్తి చేస్తున్నాం సార్ మేము, ఈ దేవాలయాన్ని మేము ఇచ్చి, చర్చికి మేము ఇచ్చాం, ఎవరికి కావాలి డబ్బులు? ఇలా అనుకుందాం, ఈ సాయిబాబా గారు ఉన్నారు కదా, మంచి భక్తి కూడా అనుకోండి, కాసేపు 110 రూపాయలు తీసుకున్నాం అనుకోండి. వచ్చిన డబ్బుల్లో నేను గుడి కట్టుకుంటున్నాను, 1,00,000 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా మరి గుడి కట్టుకోవడం 1,00,000 రూపాయలు ఇచ్చాను కదా, మరి ఎలా పొడ్చాలా, నువ్వే ఇవ్వాలన్నాడు అనమాట. సరే, ఆయన నాకు చెప్పన్నాడు, రే రాజేష్ ఆడితో పడలేవు కానీ ఒక 2,00,000 అప్పు చేసి ఇచ్చేయాలని అనమాట. వెళ్ళి ఇచ్చేసాను. సార్ దేవుడు నాకు కానుక ఇచ్చాడు, తీసుకుని చెప్పాను అనుకోండి. చేతులు పెడుకున్నాడు సాయిబాబు గారు, ఎంత మంచోడు ప్రభా, 1,00,000కి 2,00,000, నీ ప్రేమ అంత గొప్పది అనుకున్నాడు. అనగానే ప్రభు ఇలా మాట్లాడాడు, సాయి చెప్పు ప్రభా, నీ దానికి రెట్టింపు ఇచ్చేసాను, నేను ఇచ్చింది కూడా నాకు ఇచ్చేయి. దేవుడు ఏమి ఇచ్చాడు ఆయనకి? ఊపిరి ఇచ్చాడు కదమ్మా. చేతులు డబ్బులు అలాగే ఉన్నాయి, 2 కట్టలు అలాగే ఉన్నాయి, 2,00,000. శ్వాస ఆగిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు డబ్బులు? మీకు అర్థమైంది ఇప్పుడు? భక్తిహీనుడు తన తుచ్చమైన అభిలాషలు నెరవేర్చుకోవడానికి, తన లోపల ఉన్న పాపభూయిష్టమైన కోరికలు తీర్చుకోవడానికి భక్తి చేస్తారు, కానీ వారు ఆశించేది పొందుకోవడానికే. కానీ మనం భక్తి చేసేది నిత్య జీవాన్ని పొందుకోవడానికి. అందుకే బైబిల్ అంటా ఉంది, ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచారో వారి దేని సంబంధులు అంట? నిత్య జీవానికి సంబంధించిన వారు. ఇంతకదేగా చెప్పిన తమ్ముడు ఏమన్నాడు చెప్పండి, 6:47లో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు అనే మాట. రైట్? సో మనం నిత్య జీవం కలిగిన వాళ్ళమైతే భక్తిహీనత కలిగి జీవించొద్దు. భక్తి ఎంత చెప్పండి? పేరుకి క్రైస్తవులమే, మనకి క్రీస్తు సంబంధించిన లక్షణాలు ఏమి లేకపోతే వాడు భక్తిహీనుడు అని చెప్పి అంటారు. జాగ్రత్త, ఈ రోజు నుంచి కనీసం పెదాలు కాల్చుకుందాం, అబద్ధం మాట్లాడకుండా ట్రై చేద్దాం. పరిపూర్ణులు ఇక్కడేం కాలేదు, కానీ ప్రయత్నం మాత్రం చేయాల్సిందే. ఎవరు ప్రయత్నం చేస్తుంటారో వారు తప్పకుండా నిత్యత్వానికి వెళ్తారు. చదవండి ఒకసారి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 చదువుకుందాం.
అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. చాలు, 2 మాటలు, 2 విషయం. ఒకటి సమాధానం, రెండోది పరిశుద్ధత అనే మాట. సమాధానం అంటే ఇందాక తమ్ముడు చెప్పాడు కదా, అందరినీ క్షమించారనే మాట. వెరీ గుడ్, క్షమించాలి. మనం క్షమించిన వాళ్ళు క్షమిస్తారా? అర్థమవుతుందండి. మా తాతయ్య 94 బతికాడు, మా అమ్మ 93 బతికింది. మిమ్మల్ని గుర్తుపెట్టేవాడు కాదు ఆయన. 90 సంవత్సరాలు వచ్చినప్పుడు వెళ్తే తాతయ్య అంటే ఎవరు నువ్వు అనేవాడు. చూసేవాడు కానీ గుర్తుపెట్టేవాడు కాదు. కానీ కాసేపు కూర్చున్నది అనేవాడు, ఇది అంటే మా అమ్మమ్మని. పెళ్ళప్పుడు దండ పెడతా అన్నారా? దండ పెట్టలా. 93 సంవత్సరాలు ఏం చేసుకుంటాడు దండ? అది గుర్తుంది, మనవాళ్ళు గుర్తులేదంట. మీకు అర్థమైంది ఇప్పుడు? మీ ఆయన పెళ్ళప్పుడు అది పెడతానని పెట్టారా అంటారు కదా, ఇదనమాట. ఏం గుర్తుంటుంది అక్కడ? ఇది గుర్తుంటుంది అంట, రైట్? సో బైబిల్ చెప్తా ఉంది, ఎవరైతే వారి జీవితాల్లో దేవుని యొక్క మాట ధిక్కరించి పాపాన్ని ప్రేమించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారో తప్పక శిక్షకు అర్హులు అనే మాట. అర్థమవుతాం? తప్పక శిక్షకు అర్హులు. ఇప్పుడు రండి, 36వ కీర్తన 1వ వచనం. భక్తిహీనుడు అంటే పేరుకు మాత్రమే భక్తి, హృదయంలో పాపం పట్ల అమితమైన ఆసక్తి కనబడుతుంది. అందుకని వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. మొదటి మాట. రెండో చదవండి. వారి దృష్టి ఎదుట దేవుని భయం లేదు. దేవుడు ఎవరో తెలిస్తే జీవించే జీవితం వేరుగా ఉంటుంది. మా నాన్న పోలీసు అయితే నేను దొంగతనం చేస్తానా? మా నాన్న కూడా దొంగోడు అయితే నేను కూడా దొంగతనం చేస్తాను. ఆ నాన్న పోలీసే, కానీ లంచగొండ అయితే కొడుకు కూడా లంచగొండ అవుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని భయం కళ్ళ ముందు లేదంటే దేవుడు ఎవరో తెలియకపోవడమే. దేవుడు ఎవరో తెలిస్తే ఎలా ఉంటుంది చెప్పమంటారా? డేవిడ్ బ్రెయినార్డ్ అనే ఒక ఆయన సేవకుడు యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నాడు. 29 సంవత్సరాలు చచ్చిపోయాడు ఆయన, 29 years. ఆయన ఎలా బతికేవాడు తెలుసా అండి? గుర్రం మీద వెళ్తున్నప్పుడు చెడ్డ తలంపు రాగానే గుర్రం దిగి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అక్కడే రోడ్డు మీద. ఎందుకో తెలుసా? ప్రభా, ఈ గుర్రం 2 అడుగులు ముందుకేస్తే నా అంతరంగంలో పాపాన్ని ఒప్పుకోకపోతే అప్పుడే నేను రాకడొచ్చిన భూమి నిర్లిచ్చి లోపలికి వెళ్ళిపోయి నేను చచ్చిపోయినా నా జీవితం ఏమైపోద్దు. కాబట్టి అప్పుడే అక్కడే క్షమించమని అడిగేవాడు అంట ఆయన. బతికింది 29 సంవత్సరాలే, కానీ ఆయన చనిపోయే ముందు డైరీ రాసుకున్నాడు. ఆ డైరీ చదివి నరమాంస భక్షకుల మధ్యకు ఒక ఆయన వెళ్ళాడు, చైనా ఒక ఆయన వెళ్ళాడు, భారతదేశం ఒక ఆయన వచ్చాడు. డైరీ చదివి ఆయన బతికింది 29 సంవత్సరాలే, కానీ ఆయన రాసుకున్న ఆ మాటలు దేవుని పట్ల అనుకున్న భయం అనేక మంది వ్యక్తులను లేపి ప్రపంచం అనేక దిక్కులు పంపించింది సువార్త తీసుకెళ్ళి. ఎందుకు తెలుసా అండి? దేవుని భయం అమూల్యమైంది. దేవుని భయం అనేది ఐశ్వర్యం లాంటిది. యెషయా గ్రంథంలో అంటాడు, దేవుని యెడల భయం ఉండటం అనేది ఐశ్వర్యంతో సమానమని. ఈ రాత్రి బైబిల్ అంటా ఉంది, యథార్థంగా మీరు దేవుని ప్రేమించేవారైతే భయపడాల్సిందే. భయపడటం అంటే ఇలా అనుకుందామండి, పాషకరు వస్తా ఉంటే మీరేమంటారు? లేచి నిలబడతారు. ఎందుకని? ఆయన కొడతాడా? ఎందుకు నిలబడతారు? దాన్ని అంటాం గౌరవప్రదమైన భయం అంటాం. అర్థమవుతామా? గౌరవప్రదమైన భయం. అలాగే దేవుడు అనే మాట మనం వినగానే గౌరవప్రదమైన భయం చెప్పింది. ప్రభా, నేను ఏ పాటి వాడిని నన్ను ప్రేమించడానికి, ఏ పాటి వాడిని నా ఆయుష్కాలం పొడిగించడానికి, ఏ పాటి వాడిని నా కుటుంబాన్ని దీవించడానికి అని చెప్పి దేవుని పట్ల మానవునికి ఏముండాలా? గౌరవప్రదమైన భయం ఉండాలి. కానీ భక్తిహీనుడికి అలా ఉండదంట. ఏమన్నాడు ఆయన? వాని దృష్టి ఎడల దేదుట దేవుని భయము బొత్తిగా లేదు. తర్వాత వాని దోషము బయటపడి అసహ్యముగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది అనే మాట. దోషం అనే మాట మీకు ఇలా చెప్తాను. దోషం అంటే చేయవలసిన పని చేయకపోవడం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకడు అన్నాడు అనమాట, పెళ్ళయింది, 2 పిల్లలు. 2 పిల్లలు, పాప ఇంటర్మీడియట్కి వచ్చింది, పాప 9th వచ్చింది. వాడు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వారితో మాట్లాడుతున్నప్పుడు అంటాడు, ఏం తక్కువ చేసాను? ఓకే, సరుకులు తెచ్చి పెడుతున్నా, స్కూల్ ఫీజులు కడుతున్నా, అడిగి నేను కొనిస్తున్నా, నేను ఎవరితో తిరిగి దానికి ఎందుకు? అర్థమైంది ఇప్పుడు? అంతేనా? అంటే డబ్బులు ఇచ్చేస్తే కుటుంబాలు నడిచేస్తాయా? సరుకులు కొని చేస్తే వేరే సంబంధం పెట్టుకోవచ్చా? వీళ్ళేంటో తెలుసా అండి ఎంత భయంకరమైన వాళ్ళు? దోషం అంటే నిర్వర్తించాల్సిన బాధ్యత నిర్వర్తించకపోతే దాన్ని దోషం అంటారు. నేను తండ్రిగా నా పిల్లల్ని చూసుకోవాలా, భర్తగా నా భార్యను చూసుకోవాలా, కొడుకుగా నా తల్లిని చూసుకోవాలా, అల్లుడిగా నా అత్తమామను చూసుకోవాలా. ఇన్ని బాధ్యతల్లో నేను సక్రమంగా లేకపోతే దోషాన్ని మూట కట్టుకున్నట్లే.
నా బాధ్యత నుంచి పారిపోతా ఉంటే దోషాన్ని మూట కట్టుకున్నట్లే. ఈ దినాన్న అనేక మంది అమ్మా నాన్నకి ముఖం చూపించరు, అత్తమామలు అసహించుకుంటా ఉంటారు, కడుపున పుట్టిన పిల్లలు పట్టించుకోరు. ఇలా చేసేవారు దోషాన్ని మూట కట్టుకున్న వాళ్ళే. వాళ్ళు అంటున్నారు వారి పాపాలంట ఎలా ఉన్నాయంట, వారి దృష్టి ఎదుట ముఖస్థుతి చేస్తా ఉన్నాయి. ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు అన్నాడు, నా కుటుంబం నా ఇష్టం, నీకెందుకు పోనాడు. ఈ దినాన్న వాడు లేడు. పోలీస్ కేసు ఇచ్చేది ఏమైపోయాడు తెలియదు, సచ్చేయడం బతికి తెలియదు. వాడు ముఖం ముందు స్థుతి చేసింది, నువ్వు చేసేది మంచి పని అనిపించింది, ఒకరోజు రానే వచ్చింది. ఎంత దౌర్భాగ్యం చెప్పమంటారా? వాడి కన్న తండ్రి చచ్చిపోతే వాడికి అడ్రస్ తెలియదు. మొన్ననే ఇది జరిగింది, ఫిబ్రవరి నెలలోనే. వాళ్ళ నాన్న చనిపోయాడు 13వ తారీఖున. కొడుకు కోసం, పెద్ద కొడుకాడు, ఫోన్ చేశారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. 4 రోజులు అయిపోయింది, ఇన్ఫర్మేషన్ లేదు. 3 days చూశారు, నాన్న తీసుకెళ్లి మట్టిలో పెట్టేశారు. ఇప్పుడు వాడు తీసుకొచ్చి చూపించాలంటే ఏం చూపించాలా? కుళ్ళిపోయిన ఎముకలు చూపించాలా? ఎంత దౌర్భాగ్యం వాడిది. అప్పటిదాకా వెరవీగాడు, కానీ ఎప్పుడైతే తన అక్రమాలు బయటపడిపోయినాయో స్విచ్ ఆఫ్ వేసుకున్నాడు. చచ్చిపోయాడో బతికాడో మనకు తెలియదు, ఇప్పుడు వెతుకుతున్నా కనబట్టలేదు. ఆ రోజున కుటుంబాన్ని హింసించాడు, ఈ రోజున మానసికంగా మళ్ళీ నాన్న చూడగల భూమి మీద. ఎందుకంటే దౌర్భాగ్యం ఉంటుంది అంటారా? అదేంటో తెలుసా? ఎవరు భక్తిహీనంగా జీవిస్తారో, ఎవరు తమ అంతరంగంలో స్థానం ఎవరో, ఎవరు దోషాన్ని మూటగట్టుకుంటారో వారి తప్పక నష్టపోవాల్సిందే. తర్వాత మాట చదవండి, 3వ వచనం. వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు అనే మాట. రైట్? ఇప్పుడు మీరు ఇంట్లో టీవీ చూస్తున్నారా, సీరియల్స్ చూస్తారమ్మా? లేదని చెప్పండి. ఆ సమయంలో పాస్టర్ గారు వస్తే ఏం చేస్తారు? కూర్చొని పాస్టర్ గారు మీరు చూడమంటారా? వెంటనే ఏం చేస్తారు చెప్పండి? ఆంధ్రో ఈ ఊరు కూడా సార్, ఈ పిల్లోడు ఎప్పుడు టీవీ పెడతాడు, వీడు చెప్పారంట నీకు పెట్టద్దని. ఆడికి అర్థం కాదు, పెట్టి నీళ్ళమ్మే. పాస్టర్ గారు రాగానే అంటది, వీడు ఎప్పుడైనా సార్ కొట్టింది కూడా అవసరం, 2 డబ్బులు తగ్గుది వేసేస్తుంది అనమాట. ఆడు అడుగుతున్న తర్వాత, అమ్మ నువ్వే కదా పెట్టిందని. అక్కడ కొట్టారండి కొంప తీసి. అర్థమైంది ఇప్పుడు? ఇప్పుడు చూడండి, పాస్టర్ గారు అంటే ఊరుకమ్మ, పిల్లడికి ఏం తెలుసులేమ్మా, ఊరుకో నాన్న చూడడం పక్క అంటాడు అనమాట. ఇప్పుడు ఈ పాస్టర్ గారికి ఏం తెలియదు. అమ్మ ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు తన లోపల పాపం బయటపడిపోద్దామని చెప్పి పిల్లాన్ని కొట్టేసింది. ఆమె చూపించే భక్తి యథార్థమైందేనా? మీకులాగే టీవీ ఆపేయటమే. వెంటనే ముసుకేస్తారు. చిన్న సంఘటన చెప్తా, నవ్వుకోకుండానండి. అంటే 10 అయిందండి, అందుకని అటు మాడుతున్నాను సార్, లేకపోతే ఎన్నరో అని. పర్లేదమ్మా, నేను తినేసాను, నాకు ఇబ్బంది లేదు. మీరు కూడా తిన్నారా? వెరీ గుడ్. సరే వినండి. భార్య భర్తలు చర్చికి వెళ్తున్నారు. ఒకరోజు ఆదివారం తలుపులు వేసి కొట్టుకుంటున్నారు. జరిగింది, పాస్టర్ గారు తలుపు కొట్టారు. తలుపుది అన్నాడు. భార్య తలుపు తీసింది. పాస్టర్ గారు సంచి చేసుకుని నిలబడ్డాడు. ముసుగేసుకుని వందనాలు పాస్టర్ గారు అన్నాడు. ఆయన బన్నీ మీద సొక్క టవల్ కప్పుకొని వందనాలు పాస్టర్ గారు అన్నాడు. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నా పాస్టర్ గారు. పాస్టర్ టీ పెట్టరా? పెట్టుకొచ్చింది. కూర్చొని ప్రార్థన చేద్దాం అన్నాడు ఆయన. మోకాళ్ళు వేసారు. అయ్యా ముందు నువ్వు చెయ్యి. లేదు మా ఆవిడ చేద్దాన్ని అన్నాడు. ఆవిడంటుంది, మహా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాకిచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఆమె ప్రార్థన అయిపోయింది. ఈయన ప్రార్థన, ప్రభా ఈరోజు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఆ పాస్టర్ గారికి ఏం తెలియదుగా, ఈ కుటుంబాన్ని దీవించని ఆయన వెళ్ళిపోయాడు. తలిపేశారు మళ్ళీ మొదలు కడవ అంటే. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి చెప్పండి? ఇంతేనా? ఆదివారం పూట ఏమో చక్కగా వస్తారా? నా తమ్ముడు అంటున్నాడు, ఏం మెసేజ్ వచ్చిందంట ఆయనకి, చర్చిలో విశ్వాసం అంట, ఇంట్లో గయ్యాలంట. చర్చిలో విశ్వాస, ఇంట్లో గయ్యాలోడు అనుకోండి. మరి మిమ్మల్ని అంటే ఇబ్బందిగా ఆయన అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, భక్తిహీనులా జీవిస్తారు. దేవుడు ఎవరు అర్థమైతే 2 రకాల జీవితాలు ఉండవు. దేవుడు ఎవరు అర్థమైతే అందరూ ఉన్న ఒకేలా ఉంటాం, ఒంటరిగా ఉన్న ఒకేలాగా ఉంటాం, ఎవరు లేకపోయినా ఒకేలా జీవిస్తాం. ఇప్పుడు చెప్పండి, ఆయన సర్వవ్యాపి, ఆయన చూసేది మానవ హృదయాన్ని, ఆయన కనబడకుండా ఏమీ చేయలేం. ఇలాంటి దేవుడి నుంచి ఎలా తప్పించుకోగలం? భక్తిహీనుడు అంట ఇలా అంటాడంట, ఏమంటాడమ్మాడు? వారి నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదము. రైట్? సో మోకరించి ప్రార్థన చేసి ఏమని చెప్పండి? మాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఆమె ఏడుస్తుంది మళ్ళీ ప్రార్థనలో, అయ్యో దేవా, అయ్యో యేసయ్య అని. వెళ్ళిపోగానే మళ్ళీ మామూలే, ఆమె గిన్నె పట్టుకుని చేయి పట్టుకుంటాడు. ఇది భక్తిహీనుల యొక్క జీవితం. తర్వాత కిందకి రండి, ఆయన ఏమంటాడు? బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను వాడు మానేస్తున్నాడు. తర్వాత వాడు మంచం మీదనే పాప యోచించును,
వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యం కాదు. సినిమాలు తప్పు కాదు, ఆడికి రోడ్డును పోయి వాళ్ళని కామెంట్ చేయటం తప్పు కాదు, భార్యను కొట్టడం తప్పు కాదు, భర్తను కొట్టడం తప్పు కాదు, అత్తమామలు తిట్టడం తప్పు కాదు, ఏది తప్పు కాదు ఆడికి అని న్యాయంగా అనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్త, ఇలాంటి వాడిని బైబిల్ అంటా ఉంది దుష్టుడు అని. వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ ఈ రాత్రి ఈ మాటలు వింటా ఉన్నప్పుడు ఇదే మన జీవితం అయితే దండం పెట్టి చెప్తా ఉన్నాను, ఈ మాటలు మన కోసమే. ఇదే గనక మన జీవితం అయితే ఇది మన హెచ్చరిక. దేవుడు ప్రేమతో హెచ్చరిస్తారు, కృపతో అవకాశం ఇస్తారు. ప్రేమతో హెచ్చరించినప్పుడు వినకుండా కృపను దుర్వినియోగపరచుకుంటూ నష్టపోతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, 10 అయింది. ఒక విషయం చెప్పాను, మిగతా 2 కూడా చెప్పానా? అంతే, ఆ మాటానికి ఏమంటారు, 4 వచ్చిన దగ్గరికి వచ్చేస్తాను. క్లుప్తంగా చెప్తాను బ్రదర్, సీరియస్ చూడబాకండి, తొందరగా చెప్పేసి ముగిస్తాను. 3 అనుకున్నాం కదా, చెప్పేద్దాం. ఇది మానవునికి చెడుతాను. మరి దేవుడు ఏం చేస్తాడంట? 5వ వచనం, యెహోవా నీ కృప ఆకాశం అంటున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షం నడుచున్నది, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైంది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు. ఇది అద్భుతమైన మాటలండి. 4 విషయాలు. రక్షించేవాడు దేవుడే. ఈ రాత్రి బ్రతికి బట్ట కట్టుకున్నామంటే మన గొప్పతనం కాదు, ఆయన కాపాడాడు కాబట్టి. ఆయన కాపాడుతున్న మానవుల్ని, మనందరినీ కాపాడుతూ ఉన్నాడు. ఈ మనుషులను రక్షించేవాడు ఆయన్ని. తర్వాత ఏమన్నాడు? యెహోవా నీ కృప ఆకాశం అంటుతా ఉంది అనే మాట. రైట్? ఎన్నిసార్లు తప్పు చేస్తే మన పిల్లల్ని క్షమిస్తాం? ఎన్నిసార్లు అబద్ధం ఆడితే క్షమిస్తాం చెప్పండి మన పిల్లల్ని? ఒకసారి అబద్ధం ఆడాడు క్షమిస్తాం, రెండోసారి క్షమిస్తాం, మూడోసారి ఎగిరి బుడ్డు కలుగుతారు ఉంటే సంతానం లేదా? పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు అని చెప్పి, నెహ్రూ గారి కుటుంబం, ఆయన బ్రహ్మదేవాలయ పూజారి. ఆయన మీరు చదివి ఉంటారు ఆ పుస్తకాన్ని. ఆమె భార్య పేరు పద్మమ్మ గారు. ఆవిడ పెళ్లి కాకముందు ప్రభుని నమ్ముకుంది. వాళ్ళు రాజస్థాన్లో ఉండేవాడు. ఒకరోజు ఆయన ఎంపీ పార్లమెంట్కి వెళ్ళేవాడు అనమాట. ఆయన డ్యూటీకి వెళ్తా ఉన్నప్పుడు పార్లమెంట్కి కారు దగ్గర సూట్ కేసు తీసుకెళ్ళింది. తలకాయ మీద ముసుకేసుకుని లాంది, ఏమండి సాయంత్రం త్వరగా రండి, మన ఊరు ఒక పాస్టర్ వచ్చి మీటింగ్స్ పెట్టారంట, వీలైతే నన్ను తీసుకెళ్దురుగాని అంది. అయిన తర్వాత కాలు పెట్టి తంతి గడ్డం బయలిపోయింది. ఆవిడికి బ్లీడ్ అయిపోతుంది, రక్తం వస్తుంది. గబగబ చీర కొంగు తీసి తుడిచింది, బూటుకైతే తుడిచేసింది, మళ్ళీ లేచి కట్టింది. ఏమండి క్షమించండి, మీ బూటుకి మరకైంది అన్నమాట. అయిన తర్వాత షూ కట్టేసింది, సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోయాడు, కారులో ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఆలోచిస్తా ఉంది, బూటు కాలుతో ముఖం మీద అంత ఎలా క్షమించింది ఈవిడ? నేను క్షమించలేను కదా. ఈమె నమ్ముకున్న దేవుడు ఎవరు గొప్పోడు. ఈమె ఎంత సహనం ఉందంటే ఆయనకి ఎంత సహనం ఉండాలా? ఆయన ఆ రోజున ఆలోచించాడు, తన భార్య చూపించిన ప్రవర్తన బట్టి మారు మనసు పొందాడు, చనిపోయేంత వరకు నమ్మకంగా జీవించాడు, దేవుని సాక్షిగా బతికాడు, గుడివాడు కూడా వచ్చాడు. ఆయన ఏమంటాడంటే, నేను చూసింది యేసు ప్రభుని కాదు, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఆయనలాగే బతుకుతారు, కాబట్టి నేను మారు మనసు పొందాను. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క కృప అర్థమైతే తప్పకుండా మనల్ని హింసించే వారిని క్షమిస్తాం. రెండో మాట, ఒక ఆయన ఆనందం గారు అని పాస్టర్ గారు, ఆయన వాక్యం చెప్పుకోవడానికి వెళ్తా ఉండేవాడు, ఎవరిని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఆయన ఎదురింట్లో యేసు ప్రభు నమ్ముకునే వాళ్ళు ఉండేవాళ్ళు. ఆయన బయటికి రాగానే బూతులు తిట్టేవాళ్ళు. వాళ్ళు ఎదురింట్లో కూర్చొని బూతులు తిడతా ఉండేవాళ్ళు. తిడతా ఉంటే ఆయన తలంచుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒక రోజున ఆయన బయటికి రాగానే కాండ్రి చుమ్మేశాడంట. ఆయన ఏయిగా నేను కోపం వచ్చేసింది, ఇంట్లోకి వెళ్ళాడు, మోకరించి అన్నాడు, ప్రభా నేను చాలా కాలంగా భరిస్తున్నాను, ఇప్పటిదాకా ఓర్చుకున్నాను, నాకు చాలా బాధగా ఉన్న ప్రభా అన్నాడంట. ఏమైందని స్వరం పడిందంట. ఆయన అన్నాడంట, ప్రభా ఉమ్మేశాడు ప్రభా అన్నాడంట. ఎక్కడన్నాడంట? వాళ్ళ ఇంటి ముందు ప్రభా అన్నాడంట. మరి నా మీద అనే స్వరం తన మనసులోకి రాగానే కన్నీరు కాచి కుక్క పెట్టించాడు. ప్రభా ఎంత దౌర్భాగ్యుడయ్యా, నీ బిడ్డనని చెప్పుకుంటూ నీ సేవకునిగా బతుకుతూ ఇంకా నా లోపల ఆహం చావలేదయ్యా. ఎక్కడో వాడు రోడ్డు మీద చూస్తే నా కోపం వచ్చింది, నువ్వెలా తట్టుకున్నావయ్యా? ఆయన ముఖాన్ని ఉమ్మేస్తా ఉంటే చంపలేక కాదు, లేకపోతే శిక్షించలేక కాదు, ఆయన ప్రేమ ఊహలకు అందట్లేదు. ఇక్కడ ఆయన ఏ మాట వాడాడో ఎంత అద్భుతమైన మాట చదవండి. అది కదా, నీ న్యాయమైన విధులు మహా అగాధములు. ఎంత ఆలోచిస్తే అర్థమవుతాయి? ఎలా సాధ్యమవుతుంది ఇది? ఒక మానవునికి ఇంత సాధ్యం ఎలా అవుతుంది?
ఆయన మాదిరి ఉంచడానికి లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది చేతగాని మనిషిని నిలబెట్టి వాడిని చేత అయ్యేవాడిగా చేసి లోకానికి చూపించడానికి. ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకున్న తర్వాత ఎలా బతుకుతాడు లోకాన్ని చూపించగలడానికి ఇంత సాయిగా చెప్తున్నాడు కదా. ఒకప్పుడు నేను సినిమాలు చూసేవాడిని, ఇప్పుడు నా జీవితంలోకి రావట్లేదని చెప్పి అలవాటైన వాడే. కానీ దేవుని యొక్క ప్రేమ అర్థమైన తర్వాత అదే సాయిబాబు గారు ఇప్పుడు ఏమన్నా చెప్పండి, నాకు సినిమాలు వద్దు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు చెప్పండి, ఈ మార్పు మనలో కనపడుతుందా? మనలో కనపడకపోతే మనకి క్షేమం కాదు, మన కుటుంబానికి కూడా క్షేమం కాదు. ప్రభు అంటా ఉన్నారు, విని వెళ్ళిపోయేవారు కాదు కావాల్సింది, విని ఆ ప్రకారం జీవించేవాడు కావాలి. ఇక్కడ రాయబడిన మాట అంటున్నాడు, యెహోవా నీ కృప ఆకాశం అంటుతా ఉంది, నీ సత్యసంధత్వము అంతరిక్షం అంటుతుంది, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములు. యెహోవా నరులను జంతువులను